వెల్కమ్ టు డే 2. సో ఈ డే 2 వీడియో చూడాలంటే దానికన్నా ముందు డే 1 ఉంటుంది. అది చూసేసి డే 2లోకి ఎంటర్ అయిపోతాం. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఆ బైక్కి మొత్తం పెట్రోల్ అంతా అయిపోయి ఆఫ్టర్ 1 లీటర్ ఇంత ఉంటుంది అనుకుంటా. 12.5 లీటర్స్ పట్టింది 1300 రూపీస్కి. ఈ 242 తిరిగిందనమాట బండి. అంటే ఆల్రెడీ నేను ఇంట్లోనే 50 km తిప్పేసిన. 50 km ఉన్నప్పుడు నేను బండిని రైడ్కి తీసుకొచ్చాను. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకొక 8 km తిరిగితే ఈరోజు 200 కిలోమీటర్స్ వచ్చాం. ఇంకా తిరగాల్సిన నాకు తెలిసి ఇంకో 100 km ఉండొచ్చు మేబీ. సో ఈ రోజుకి 300 km ఇక్కడే అయిపోతుంది. సో ఇక్కడ నుంచి పర్ణశాల వచ్చేసి ఇంకో 10 km అయితే ఉంది. మేము ఇంకా ప్రాజెక్ట్కి వెళ్ళాలంటే పర్ణశాల నుంచి ఇంకో 7 kilometers ఎంతో ఉంటుందంట. సరేమ్మా, వెళ్ళొస్తాం. మరి ఇది లంచ్ అయిపోయింది. బ్రదర్ వాళ్ళ హౌస్ నుంచి అయితే బయలుదేరుతున్నాం మేము. 1 to 4 అవుతుంది ఆల్మోస్ట్. ఎండ మాత్రం దంచుతుంది, మామూలు దంచట్లేదు. నీ గార్డ్స్ ఏం తీసేసిన, ఎందుకంటే మార్నింగ్ నుంచి కట్టుకో ఉన్నాను కదా, కొంచెం ఇబ్బందిగా ఉంది. అయితే నాకు తెలిసి ప్రాజెక్ట్ దగ్గరకు అయితే వచ్చేసాం అనుకుంటా. ఇదేదో రోడ్డు ఉంది, యా మేబీ వచ్చేసాం. 1 2 3 4 5 చాలా ఉన్నాయి. ఒక 10 to 15 గేట్స్ అయితే ఉండొచ్చు అక్కడ. ఈ రన్నింగ్లో ఎక్కట్టాలంటే కొంచెం డౌట్, ఎందుకంటే రూట్ చూసారు కదా ఎట్లా ఉందో. అట్లా ఎక్కెట్టామనుకో వీళ్ళకి మళ్ళీ కనబడను, వెతుక్కుంటూ రావాలి. నేను ఆడెక్కడే ఉంటాను, నా బండి పైకి ఎక్కించాలి. సో సూర్య ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ని పొందుతున్నాడు ఇక్కడ. నేను కూడా అట్టా పోతాను. అయ్యే నీ గేట్లా నాకు తెలిసి ఇది ఫుల్ వాటర్తో ఉంటే దీనమ్మ చూడడానికి భయం వేస్తుంది. చూడడానికి ఎంత హ్యాపీగా అయితే ఉంటుంది అంత భయం వేస్తుంది. అరే పడితే పైకి వస్తాం. బాగా పెయింట్ అంతా పోయి ఉంది ఇది. వా ఏమ్మా ఆడ చేపలను పడుతున్నట్టున్నారు. అయ్యో లెక్కెట్టినా బాగున్నాయి. అటు నుంచి వచ్చేటప్పుడు లెక్కెడదాం. చివరి అన్నీ కూడా పైకి ఎత్తేసారు, లిఫ్ట్ చేస్తారు అనమాట. బ్రో ఇక్కడ ఆపుదాం బ్రో, ఇక్కడ భలే ఉంటుంది. సో మనం ఇప్పుడు చూసారు కదా, ఒక ఎక్సలెంట్ ప్రాజెక్ట్ దగ్గర అయితే ఉన్నాం మనం. సో దీని పేరు వచ్చేసి నేను వరప్రసాద్ బ్రోకి నేను ఒక 10 times అని అడుగుంటాను, బ్రో ప్రాజెక్ట్ పేరేంటి అని చెప్పేసి. సో దీని ప్రాజెక్ట్ పేరు వచ్చేసి తాలిపేరు ప్రాజెక్ట్ అనమాట. ఇది ఎట్లా గుర్తుంచుకున్నానంటే తాలిపేరు. సో తాలిపేరు ఏంటి, ఈ రకంగా గుర్తుంచుకుంటే నాకు ఇది ఇంకా ఎప్పుడు మైండ్లో గుర్తుండిపోద్ది ఈ ప్రాజెక్ట్ అనేది. ఇది భద్రాచలం నుంచి ఆల్మోస్ట్ ఒక 30 kilometers వరకు అయితే ఉంటుంది అనమాట డిస్టెన్స్ దీని దగ్గరికి. కానీ ఎక్సలెంట్గా ఉంది. ఒక 10 to 15 గేట్స్ అయితే ఉంటాయన్నమాట. అలాగే ఎన్నో పంట పొలాలకి సో దీని నుంచే వాటర్ వెళ్తుందంట. అండ్ ఇంకో విషయం ఏంటంటే, సో చాలా బాగుంది అబ్బా ప్లేస్ అంతా మాత్రం ఎక్సలెంట్గా ఉంది. సో ఇలాంటి ప్రాజెక్టులన్నీ కూడా మనకి చాలా బాగా ఇష్టం. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ చిన్న గార్డెన్ టైప్ చేసారు అనమాట, చిన్న పార్క్ టైప్లో. సో అది కూడా మీకు షార్ట్స్లో చూపిస్తాను నేను. మొత్తానికి ఓవరాల్గా చాలా బాగుంది. ఇంక ఇక్కడ నుంచి డైరెక్ట్గా మేము సో ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత మనం చూద్దాం. భద్రాచలం మెయిన్ టెంపుల్కి కనెక్ట్ అయ్యి, సో ఇప్పుడు మనం వెళ్ళే టెంపుల్ కూడా ఉంది కదా, ఆ టెంపుల్కి దానికి రిలేషన్ ఉందంట. అంటే శ్రీరాముడు వనవాసం చేసిన ఏరియా లాంటిది అనమాట అది. దాని గురించి పూర్తిగా తెలీదు, కనుక్కుందాం అనుకున్నాను, బట్ టైం లేదు కదా, ఎక్కువ రైడింగ్ సరిపోతుంది. ప్రాజెక్ట్ నుంచి వచ్చేసి మనకు వెళ్ళిన రూట్ కాకుండా వేరే రూట్ అయితే తీసుకొచ్చారు బ్రదర్. సో ఆ రూట్ వచ్చేసి చర్లా వెళ్ళి మెయిన్ రోడ్కి కలిసిపోయాం. సో ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ పర్ణశాల వెళ్ళాలి. పర్ణశాల వెళ్ళి అక్కడ లాక్ చేసుకొని సో ఇంకా డైరెక్ట్ మేము ఒక ఊర్లో ఉండబోతున్నాం. సో ఆ ఊరి పేరు చెప్తా వెళ్ళిన తర్వాత. ఆ ఊరైతే ఈ రోజుకి వెళ్ళిపోవాలి. సో నాకు ఈరోజు రైడ్లో వచ్చేసి ఎంత ఇప్పటివరకు తిరిగింది అయితే 286 అయితే దాంట్లో నుంచి 50 తీసేస్తే 236 తిరిగాను ఈరోజు. ఇంకా ఒక 70 km వరకు వెళ్ళాలి. అంటే ఆల్మోస్ట్ ఇంకా 300 తిరిగినట్టే ఈరోజు. వ్యవసాయం తీసుకుంటున్నాం. సో ఎంట్రన్స్లోనే మనకు ఇక్కడ
ఏదో అంటారు కదా పర్ణశాల అంటే సో అక్కడ తర్వాత ఇది కూడా విలేజ్లో ఉంది, ఏదో ఊరు వెళ్తుంది అనుకుంటాను, లేదా సేమ్ అదే గుడికి తీసుకెళ్తుంది. చూసారా గుడి కనిపిస్తుంది ఇక్కడికి అనుకుంటా. ఈ రోడ్ కూడా పక్కన గోదావరి కూడా ఉంది. ఇది కదా మనకు కావాల్సింది, గోదావరి. నీడలో పెట్టుకుంటే బెస్ట్. పర్ణశాల అనేది ఎంటర్ అయిపోయాం. సో గుడి లోన్ అనమాట ఇదంతా కూడా. ఏంటంటే సో పర్ణశాల అంటే రాముడు అలాగే సీతాజీ ఇద్దరు కూడా ఇక్కడికి వనవాసానికి వచ్చారంట. సో వనవాసానికి వచ్చేసింది ఇక్కడే. అండ్ సీతమ్మని రామనాసుడు ఎత్తుకుపోయింది కూడా ఇక్కడ నుంచి అంట. సో అపహరించినది కూడా ఇక్కడ నుంచేనంట. సో అలా అని చెప్పేసి దీనికి అనమాట. అక్కడ రాముని టెంపుల్ ఉంది కదా భద్రాచలంలో. సో దానికి దీనికి చాలా చరిత్ర ఉందన్నమాట. ఆ చరిత్ర అంతా మాట్లాడుకోవాలంటే మనకి ఒక వ్లాగు 2 వ్లాగుల్లో సరిపోదు, చాలా పెట్టాలి. షార్ట్కట్లో మనం చెప్పేంత కాదు, బట్ ఇదనమాట. సో గుడి మొత్తం ఇదే. సో చూసుకోవచ్చు. కొన్ని సినిమాటిక్ షార్ట్స్ చూద్దాం, ఓకేనా. నేను వరప్రసాద్ బ్రో బైక్ అయితే నడుపుతున్నా, హీరో ఎక్స్ట్రీమ్ అనుకుంటా. సో నా బైక్ నడిపి ఈ బైక్ దగ్గరకు వచ్చేటప్పటికెల్లా చాలా ఈజీగా ఉంది, మంచి ఇదిగా ఉందన్నమాట. హ్యాండిలింగ్ ఓకే, సిట్టింగ్ పొజిషన్ ఓకే. బ్రో మొత్తానికి 400 నడిపేసిండు, నా 250 కూడా నడుపుతున్నాడు. ఎందుకంటే బ్రోకి డామినర్ 400 మీద ఉందంట. సో అది తీద్దాం అంటున్నాడు. ఇప్పుడైతే భద్రాచలం అయితే 30 km ఉంది, మేము వెళ్ళాల్సిన డెస్టినేషన్కి అయితే 75 km ఉంది. ఇప్పుడు మీకు ఒక సర్ప్రైజ్ అనేది ఉంది. సో ఆ సర్ప్రైజ్ నేను మీకు చూపిస్తా, మామూలుగా ఉండదు దాన్ని చూసిన తర్వాత. ట్రిప్ 1 కదా, 311. ట్రిప్ 2 కదండి ఇది. ఇప్పుడు మళ్ళీ కొట్టించినాం కాబట్టి 0 చేస్తున్నది. అది 0లో ఉన్నప్పుడు 1100 కొట్టించాను అన్నట్టుంది మేబీ. సర్లే అని చెప్పేసి కొట్టిస్తే 10.81 ఎంతో పట్టింది. అంటే 11 లీటర్ల దగ్గర పట్టింది. అంటే ఫుల్ ట్యాంక్ అయితే 350 కిలోమీటర్లు తిరుగుతుంది. అంటే 300, ఇంకా ట్యాంక్ అంతా 0 చేస్తే 370 వరకు తిరగచ్చు. భద్రాచలం వచ్చాం మనం. అండ్ మీకు ఇందాక నుంచి నేను చూపిస్తా అని చెప్పేసి అంటున్నాను కదా, ఒకటి సర్ప్రైజ్ ఉందని చెప్పేసి. అదేం కాదు, అది డ్యూక్ 390 అనమాట. సో డ్యూక్ 390కి 1290 లాగా మోడిఫికేషన్ చేయిస్తున్నారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే దానికి ఫ్రంట్ డ్యూయల్ డిస్క్ పెట్టించారనమాట. చూపిస్తాను మీకు. సో ఇదొక డిస్క్, తిప్పండి. సో ఇదొక డిస్క్ అనమాట. సో డ్యూయల్ డిస్క్ మొత్తం. ఈ బ్రోదే బైక్ అయితే జస్ట్ బైకర్ అన్వేషణ అని చెప్పేసి ఉంటుంది ఛానల్ నేమ్ అయితే, చూడండి ఒకసారి. మొత్తం మోడిఫికేషన్ అంతా కూడా ఈ బ్రోనే సెట్ చేశాడు మొత్తం అదంతా. చెప్పండి బ్రో, ఎంత అయింది బ్రో? మొత్తం టోటల్గా 1.50 lakhs. సో ఆ మోడిఫికేషన్ అంతా కూడా మోడిఫికేషన్కే 1.50 lakhs అయిందంట. సూపర్ అబ్బా. ఇంకే దాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు రెడీ ఫర్ సేల్ ఇది. ఓకే, ఇది ఇప్పుడు రెడీ ఫర్ సేల్ అంట. ఎందుకంటే ఫ్రంట్ మనకి డ్యూయల్ డిస్క్, ఈ టైర్ ఉంది కదా 150 ఎక్కువగా ఉంటుందండి. ఇది ఎంత ఉంది అనుకున్నావు? 190 ఉందబ్బా. 190 50/17 ఇంచెస్ అనమాట. 190 టైర్ సైజ్ ఉంది. చూస్తే మ్యాసివ్గా ఉంది టైర్ అయితే. అమ్మ బాబాయ్. టైం వచ్చేసి 7 అయిపోయింది. ఇక్కడే నాకు తెలిసి 8:30 లోపు వెళ్తాం.
అండ్ ఇప్పుడు మేము చాలా ఐటమ్స్ తీసుకోవాలి, బట్ చాలా లేట్ అయిపోయింది. ఎప్పుడైనా రైడింగ్కి టైం పెట్టుకుంటే అసలు సెట్ కాదు. బ్లాగ్ ఇక్కడితో కంప్లీట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. సో రేపు మార్నింగ్ కలవచ్చు మనం. ఐ హోప్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ట్రావెల్ మోటో వ్లాగర్ని సపోర్ట్ చేయండి.